ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అనే విధంగా కొనసాగిస్తూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో డబుల్ ఇంజన్ సర్కార్తో దూసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఈ 2 ఏళ్ల పాలన పైన తిరుపతిలో భారీ బహిరంగ సభ ప్రజల మధ్యలో జరుపుకుంటున్నాం. కానీ ఈ వైసీపీ నాయకులు వెన్నుపోటు దినోత్సవం అని జరుపుకున్నారు. ఎందుకు వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటున్నారు వీళ్ళని ఒకటి అడుగుతా ఉన్నాం. రాజధానిని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కు రాజధాని తెచ్చినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని తెచ్చినందుకు చేసుకుంటున్నారా? అలాగే గూగుల్ తెచ్చినందుకు చేస్తున్నారా? క్వాంటమ్ వ్యాలీని తెచ్చినందుకు చేస్తున్నారా? అలాగే మన ఆస్ట్రల్ మిట్టల్ అని కంపెనీని తీసుకొని వచ్చినందుకు చేస్తున్నారా? అన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ వైసీపీ నాయకులను వెన్నుపోట్లు మీరు పొడిచారు, కానీ మరి మీరే వెన్నుపోటు దినోత్సవాలు జరుపుతూ ఉన్నారు. సూపర్ 6 లో పథకాలన్నీ కూడా మహిళలకు, పేదలకు సంబంధించిన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే ఎన్టీఆర్ భరోసా పింఛన్ని 3,000 నుంచి 4,000 పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పడితే వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 నెలలు మాట ఇచ్చినప్పటి నుంచి కూడా 4,000 రూపాయలు ఇచ్చి మొదటి నెల 7,000 ఇచ్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే, అలాగే తల్లికి వందనం గతంలో ఇంట్లో ఒక్కరికి మీరు ఇచ్చేవాళ్ళు, కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇంట్లో అందరూ చదువుకోవాలా, కుటుంబం మొత్తం బాగుండాలనే ఉద్దేశంతో ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చిన ఘనత మా కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. అన్నదాత సుఖీభవ రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో 20,000 రూపాయలు ఇస్తూ ఈ రైతులకు కూడా మంచి చేస్తా ఉన్నారు. రైతులకు మీరు ఎన్ని వెన్నుపోట్లు పడిచారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని ఇచ్చిన మీరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రైతుల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం. అలాగే ఒకవైపు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మా ఆలూరు నియోజకవర్గానికి కూడా ఎన్నో రోడ్లు కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఈరోజు దీపం పథకం అయితేనేమి, మహిళల కోసం ఎన్నో 3 సిలిండర్లు ఇచ్చిన దానికోసం మీరు మహిళలకు గతంలో ఏ విధంగా కూడా సాయం చేయలేదు. కానీ ఈ రోజు మహిళల కోసం స్త్రీ శక్తి ద్వారా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది మా కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో అని ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు మన రాయలసీమకు ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చారు. మీరు ఒక్క కంపెనీ అయినా తెచ్చారా అని అడుగుతూ ఉన్నాం. ఈ వైసీపీ నాయకులని రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చారు, 5th జనరేషన్ జెట్స్ తీసుకొని వచ్చారు. అలాగే ఈ కర్నూలుకి ఓర్వకల్లకి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కర్నూలుకి డ్రోన్ సిటీ తీసుకొని వచ్చారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాం. ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్న రాజధానిని ప్రపంచంలో పటంలో నిలిపిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అంతకు మించి అమరావతిని కూడా ప్రపంచ పటంలో నిలపబోతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాం. మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే తెలుగు
చేసి ప్రపంచంలోనే ఈ రోజు పేరు నిలబెట్టిన, ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన మా నాయకుడు నారా లోకేష్ గారని కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఇవన్నీ చేసినందుకు మీరు వెన్నుపోటు దినోత్సవాలు జరుపుకుంటున్నారా? ఇప్పుడు తెలియక ప్రజావేదిక కూర్చారు. మీరు, మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, ఇచ్చిన మొదటి రోజే ప్రజావేదిక కూర్చారు. ప్రజావేదిక అంటే ప్రజల కోసం మాట్లాడే, ప్రజల సమస్యలు తెలుసుకునే వేదికను కూర్చోడంతోనే మీ చరిత్ర ముగిసిపోయింది. ప్రజలు ఎదురు చూసి 2024 ఎన్నికల్లో మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి కూడా మిమ్మల్ని తరిమి కొట్టారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడిని మీరు 53 రోజులు జైల్లో పెట్టారు. కంటి తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా వదలలేదు. ఇచ్చారు, మహిళలపై అరాచకాలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఈ రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంచిగా ఆలోచన చేసి మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి పంపించారు. కాబట్టి ఏదైనా అభివృద్ధి జరుగుతుందంటేనే అది మా కూటమి ప్రభుత్వం